హాయ్ అండి, అందరూ బాగున్నారా? వచ్చిందండి వయ్యారి. నా యూట్యూబ్ ఫ్యామిలీ 90% అందరూ ఆడవాళ్లే. ఎందుకు అడుగు తినడానికా? అందులో సగం మంది అమెరికాలో అదర్ స్టేట్స్లో ఉన్న ఆడవాళ్ళు అయితే మిగతా సగం మంది ఏపీ తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళు. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. చెప్పారు అంటే క్లియర్ గా నాకు ఆ కంపెనీతో సంబంధం లేదు, నా హస్బెండ్ కంపెనీ లేదు, మా హస్బెండ్ నేనేమో దాంట్లో డైరెక్టరా, నాకు అసలు సంబంధం లేదు కదా, అతను కదా పేమెంట్స్ తీసుకుంది, నాకేం సంబంధం. నా ఫోటోలు వాడి లేకపోతే నా పేరు వాడి వ్యూయర్షిప్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది తెలుగు మీడియా లేకపోతే తెలుగు వాళ్ళు. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేసిన పని ఏంటి? మరి చేసింది కూడా అదే కదా, తెలుగు వీడియోలు పెట్టి లండన్ లో ఉండి తెలుగు ఆడియన్స్ ని, తెలుగు సబ్స్క్రైబర్స్ ని, తెలుగు డబ్బులే కదా తిన్నది. మేము లండన్ డబ్బులు అని తినలేదు కదమ్మా. మరి మోసం చేసిన దాంట్లో మరి భార్యాభర్తలు వాటా ఇద్దరిది ఉంటుంది. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. సో ఇప్పుడు తప్పు రుజువైన తర్వాత నా హస్బెండ్ కంపెనీ అని చాలా క్లియర్ గా చిన్నగా తెలియకుండా పార్ట్ 1 లో మాట్లాడేసి తప్పించేసుకుంది అక్కాయ్. ఏం తెలివి ఏం తేటలు నీ కబుర్లు చెప్తారంటే నందు మేడం జాతకాల పేరుతో మా రీల్స్ వాడుతున్నారని ఆ రీల్స్ ని ఆపేయడం కోసం ఆ పేజ్ ని క్లోజ్ చేశారు. నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. ఇంకోటి రోషన్ గారు ఒక్క మాట, మీరు ఇంటర్వ్యూస్ చాలా బాగా చేస్తారు, నేను ఎగ్రీ. కనీసం ఎదుటోళ్ళు మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి. మొత్తం స్టోరీ అనుకుంటే మధ్యలో మీరే చెప్పేస్తే నేను ఏం మాట్లాడేది? ఎక్స్ప్లాయిటేషన్ జరిగిందని మాకు ఒక ఎంప్లాయీ ద్వారా తెలిసింది. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. తెలియగానే ఇమీడియట్ గా పార్ట్నర్షిప్ ఆగిపోయింది. మీరు చూసుకోమన్నారు, మధు కంటిన్యూ చేశాడు. ఎక్కడెక్కడ డ్యామేజ్లు జరిగినాయో అవి క్లియర్ చేయడానికి ట్రై చేశాడు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఆ ఎక్స్ప్లాయిటేషన్ లో మన ఎంప్లాయీస్ ఆల్రెడీ 3 ఉన్నారు, దే ఆర్ ఇన్వాల్వ్డ్. సో వాళ్ళని జాబుల నుంచి తీసేశారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే మన కంపెనీకి అప్పట్లో స్పాన్సర్షిప్ లైసెన్స్ ఉండేది, అంటే ఏంటంటే మన ఎంప్లాయీస్ కి మనమే వీసా చేసుకోవచ్చు మధు కంపెనీకి. సో అట్లా వాళ్ళు ఉండేవాళ్ళు. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఎప్పుడైతే మనం ఇక్కడ జాబ్ తీస్తామో జాబ్ తో పాటు వాళ్ళ వీసా పోతుందండి. ఎందుకంటే జాబ్ మీద ఉన్నారు కదా. సో ఆబ్వియస్ గా ఏం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ కి ఇంపాక్ట్ పడుతుంది. ఆ పగతో మన 1 year నుంచి బ్లాక్ మెయిల్ చేస్తారు. మేము జస్ట్ ఇగ్నోర్ చేస్తాం. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో చూసుకోవాలి వాళ్ళు. సారీ యువర్ ఆనర్, వీటిని నమ్మకండి యువర్ ఆనర్, వీటి సామాన్యుడు కాదు, మహానటుడు. ఇగ్నోర్ చేస్తాం. ఈ కంట్రీలో సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయకూడదు. ఇంకోటి ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఏం చేద్దాం మనం? నేను ఎప్పుడు మాకు రెస్టారెంట్స్ ఉంది, రిక్రూటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను ఎప్పుడు యూట్యూబ్ లో చెప్పలా. అవి చెప్పినప్పుడు వేరే ఇవన్నీ నేను ఎందుకు ప్రమోట్ చేస్తాను? అవన్నీ ఫ్రాడ్ కోసం పెట్టుకున్నాయి. అవన్నీ చెప్పుకుంటే చెప్పు తీసుకొని పడతారు అప్పుడు. మేము ఆ కంట్రీ సిటిజన్స్ కాదు, మేము వెయ్యలేం. మా పేరు మీద ఆ కంట్రీలో కేసు పెట్టలేరు. ఎందుకంటే మేము ఇక్కడ పాస్పోర్ట్ తీసుకున్నాం, కంపెనీ ఇక్కడ ఉంది, ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినా ఇక్కడ జాబులు ఇక్కడ వీసాలు, లీగల్ గా వాళ్ళు ఇక్కడే చేయాలి ఏం చేసినా. అరుస్తున్నాడు భయ్యుడు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఇక్కడ ఈ కంట్రీలో కంపెనీ ఉంటే తీసుకెళ్లి ఫిలిప్పైన్స్ లో కేసు పెట్టలేరు కదండి. నిజమే, సింపుల్. ఎందుకు ఇండియాలో పెడుతున్నారు? అక్కడ రెప్యుటేషన్ వాళ్ళకుంది, ఇక్కడ నిజం ఎక్కడుంటే అక్కడ కేసు పెట్టాలి. ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచగా నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. నాకు ఒకటి అర్థం కావట్లేదు. నేను రియాక్ట్ అయితే ఒక్క చిన్న వీడియో పెడితే ఎన్ని ఛానల్స్ లో చెప్పుకున్నారు. ఈ రియాక్షన్ దేనికి? రాళ్లతో తెంగితే కన్ను అదురుతాయి, రాళ్లతో తెంగితే కన్ను అదురుతాయి. టాపిక్ డైవర్ట్ చేసేస్తుంది. గవర్నమెంట్ ఇస్తుంది. ఎంతమంది విక్టిమ్స్ మోసపోయారు, దాని మీద మాట్లాడండి నేను చెప్తుంటే. నో యూస్, వాడు విండండి. ఇక్కడ ఒక కంపెనీ మేనేజ్మెంట్ మీద ప్రాబ్లం ఉంటే ఆ కంపెనీ ఇంటి ఆడవాళ్ళని పిల్లల్ని ఎందుకు లాగుతున్నారు? ఇండియాలో గుండాగిరి చేసినట్టు మా రెస్టారెంట్స్ మీదకి వచ్చి అటాక్ చేశారు.
ఓరి దేవుడు సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. రిక్రూటింగ్ ఏజెన్సీ అంటే జస్ట్ వి రిక్రూట్, దట్స్ ఇట్. మన జాబ్ అయిపోయింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ దేర్ వీసా. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.